మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశం త్వరలోనే కొలికొచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. కమిషన్ నుంచి నివేదిక రాగానే ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశమై పీఆర్సీని ఖరారు చేస్తారని అంటున్నారు. వేతన సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వేతన సవరణ ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం 2018 మే నెలలో తెలంగాణ మొదటి వేతన సవరణ సంఘాన్ని నియమించింది. సాధారణంగా ఒకరితోనే కమిషన్ నియమిస్తుంటారు. కానీ త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముగ్గురితో కమిషన్ను నియమించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారుల్లో సిఆర్ బిస్వాల్ చైర్మన్ గా రఫత్ అలీ, ఉమామహేశ్వరరావుతో కూడిన కమిషన్ ఏర్పాటు చేశారు. వేతన సవరణతో పాటు వివిధ ఇతర అంశాలను కూడా కమిషన్ కు ప్రభుత్వం అప్పగించింది. ఆ మేరకు విధి విధానాలు ప్రకటించింది. పీఆర్సీ సహా ఉద్యోగుల సంబంధిత అంశాలు, సమస్యలపై కమిషన్ ఉద్యోగ సంఘాలతో పాటు వ్యక్తిగతంగానూ అభిప్రాయాలు సేకరించింది. కమిషన్ పదవీ కాలం గతంలోనే పూర్తయినప్పటికీ ప్రభుత్వం పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది. ప్రస్తుతం కమిషన్ గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వేతన సవరణ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పీఆర్సీ కసరత్తును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మంజూరు చేసిన డిఏలను పరిగణలోకి తీసుకుని ఫిట్మెంట్ శాతాన్ని ఖరారు చేయనున్నారు. ఎంత శాతం ఫిట్మెంట్ ఇస్తే ఖజానాపై ఎంతవరకు భారం పడుతుందన్న విషయంపై ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నట్లు సమాచారం. నెలాఖరుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో అటు కమిషన్ కూడా ఆలోగానే నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతుందని అంటున్నారు. అందుకు అనుగుణంగానే సంకేతాలు ఉన్నాయని చెబుతున్నారు. కమిషన్ నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి తమతో సమావేశమవుతారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. పీఆర్సీ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా వేతన సవరణను ఖరారు చేస్తారని, ఈ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని